మమ్మల్ని పట్టుకొని సిగ్గులేని వాళ్ళు అంటాడా? ఈ విషయం మీద నారాయణ స్వామి గారు వెంటనే మాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. భాస్కర్ రెడ్డి గారు, నేను ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అన్నాను కానీ మీకు సిగ్గులేదని అనలేదండి. అయినా ఈ క్షమాపణలు గొడవలతో సభా సమయాన్ని వృధా చేసే బదులు అందరం కలిసి పనిచేసి ప్రజల అవసరాలు సమస్యలు తీర్చడం మంచిది కదా. అంటే మేము గొడవలు చేసేవాళ్ళమా? మా ముఖ్యమంత్రికి మాకు ఎలా పరిపాలించాలో నువ్వు చెప్తున్నావా? అధ్యక్ష, ఇక్కడున్న ముఖ్య నాయకులందరికీ ఈ సందర్భంగా నారాయణ స్వామి గారు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. సభలో జరిగిన దానికి మీరేం బాధపడకండి అయ్యా. అన్ని సర్దుకొని మళ్ళీ మన సమస్యలు చెప్పుకునే అవకాశం మీకు వస్తుందయ్యా. మోగవాడికి మైకిస్తే ఏంటి ప్రయోజనం? ఎన్ని అవకాశాలు వస్తే మాత్రం ఏం ఉపయోగం? గొంతు విప్పి మాట్లాడితే కదా. గోవింద్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పిచ్చిగా ఉందా? నోరు మూసుకుని ఎక్కడి నుంచి ఎలా